సో ఎన్ఆర్ఐ మార్కెట్ కూడా అతిపెద్ద మార్కెట్ హైదరాబాద్. ఎక్కువ మంది మీ స్టాల్స్ విజిట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు ఒక కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు వాస్తవానికి. త్రూ మీ ద్వారా ఈరోజు నేను అడుగుతున్నాను. సో ఎన్ఆర్ఐలు కాస్త కన్ఫ్యూజ్ వాతావరణంలోకి వెళ్ళిపోయారు. పరిస్థితులు అక్కడ అనుకూలంగా లేవు, ఇక్కడ ఐటీ వాళ్ళకి ఇక్కడ అనుకూలంగా లేవు. కాస్త కన్ఫ్యూజ్ అనేది అక్కడ మొదలైంది, దాని ప్రభావం ఎక్కడ కూడా చూపిస్తుంది. మరోపక్క హైదరాబాదు ఒక కొత్త సిటీ నిర్మాణం జరుగుతుంది ఒక పక్క, మరోపక్క అమరావతి కూడా ఒక నిర్మాణం జరుగుతుంది. అది రెండు కళ్ళు లాంటివి. ఎటువైపు మొగ్గు చూపాలని చెప్పి ఒక ఉంది, ఆ వాతావరణం కనిపిస్తుంది వాస్తవంగా. రేపు ఎవరు బాబు గారు అనగానే ఆయన విజన్ గుర్తు వస్తుంది, ఆయన ఫాస్ట్ గ్రోత్ ఇన్ని గుర్తు వస్తే, ఓ పక్క తీసుకున్నామంటే ఆయన టీంలోనే ఇక్కడ ముఖ్యమంత్రి గారు అంటే ఆ రోజు ఈ రోజు కాదు, ఈ ఆలోచనలు అంతా ఒక రకంగానే ఉంటాయి. ఇది వాస్తవా కాదా అంటే ఇది డెఫినెట్గా వాస్తవమే. కాకపోతే మీకు ఇప్పుడు ప్రతి కష్టాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. మీకు ఇప్పుడు మనకి ట్రంప్ ఎఫెక్ట్, ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా. ఎప్పటికప్పుడు మనం ఇలాంటి పరిస్థితిని డెఫినెట్గా ఎదుర్కోవాలి. అది వచ్చింది, సో దాన్ని ఓవర్కమ్ చేయాలి, దాన్ని ఫేస్ చేయాలి. ఎన్ఆర్ఐస్ ఒక 5 years క్రితం వరకు దాదాపు జెట్ స్పీడ్తో ఉన్నారు. మాకు ఇక మా సొంత రాష్ట్రంతోనో లేకపోతే మా సొంత ప్రదేశంతో సంబంధం లేదు, మనం ఇక్కడే సెటిల్ అవ్వబోతున్నాం అనే ఒక మూడ్లోకి వెళ్ళిపోయాం. 100%. సో అమెరికాలో ఉన్నవాళ్ళు మాకు ఇక ఇండియాతో పని లేదు, మా హోమ్ స్టేట్తో పని లేదు, మా జన్మభూమితో పని లేదు, మేము ఇక్కడే సెటిల్ అవుతున్నాం, ఇక్కడే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తున్నాం అని మొదలుపెట్టి మూడ్లోకి వెళ్ళిపోయారు. ఇండియా అదృష్టం, ట్రంప్ వచ్చి దాన్ని కరెక్ట్ చేస్తాడు. ఇది మీ ప్లేస్ కాదు, ఎప్పటికి మీ ప్లేస్ కాదు, మీ ప్లేస్ అని కాదు. అదే ఆ మాట మళ్ళీ చాలా అర్థం వస్తుంది. ఈ రోజుకి కాకపోయినా ఒక 50 సంవత్సరాల క్రితం మీరు వెళ్ళిపోవాల్సిందే, కానీ ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. మీరు పనిచేసుకున్న రోజులు ఇక్కడ ఉండండి అని అంటే వాళ్ళకి అక్కడ ఉన్న కంఫర్ట్ జోన్ని కొంచెం కదిపేశాడు, షేక్ చేశాడు, వీళ్ళకి కొంచెం డౌట్ క్రియేట్ చేశాడు. దట్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియన్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఒక రకమైన ఇన్సెక్యూరిటీ వచ్చినప్పుడు మనకి బ్యాకప్ ప్లాన్ అంటే ఏ ప్రాబ్లం అయినా ప్లాన్ ఏ ప్లాన్ బి అంటారు. సో ప్లాన్ బి ఏంటి, వాళ్ళకి హోమ్ స్టేటో వాళ్ళకి హోమ్ సిటీయో అక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. సో 2 years 3 years క్రితం వరకు అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ని అమ్ముకుని మాకు ఇక్కడేం పని లేదు, మేము అక్కడే ఇన్వెస్ట్ చేసుకుంటాం అని మూడ్లోకి వెళ్ళిపోయారు. కొంతమంది అమ్ముకున్నారు, కొంతమంది వెళ్ళారు. డెఫినెట్గా ఇప్పుడు అది ఫుల్ స్టాప్ పడి అక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ మాకు కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ఉండాలి అనే ఒక మైండ్ సెట్లోకి వెళ్తారు. దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఇండియన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. అది కాకుండా స్టూడెంట్స్ అందరూ కూడా మనకి ఎవ్రీ ఇయర్ దాదాపు 4 billion rupees మనం అబ్రాడ్ వెళ్ళి స్టూడెంట్స్ ఖర్చు పెడతారు. ఒక అమెరికాలోనే మన స్టూడెంట్స్ కట్టే ఫీజులు 4 billion ఉంటాం. ఈ నంబరు అంటే ఎవరు పరిశీలించాలి, బట్ 4 billion ఉంటాం. ఈ వెళ్ళే స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటంటే వాళ్ళకి అక్కడ మేము సెటిల్ అయిపోతున్నాం అనుకుని వెళ్తున్నారు. వాళ్ళకి కూడా ఇప్పుడు ఏదో కరెక్షన్, మీరు చదువుకున్న రోజులు ఇక్కడ, తర్వాత మీ సొంత ప్రదేశానికి మీరు వెళ్ళిపోవాలి అనేది అమెరికాలో వచ్చింది. యూరోప్లో కూడా అసలు మాకు నాన్ లోకల్ అనే ఇది వచ్చింది, ట్రెండ్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐస్ అందరూ కూడా వచ్చింది. అది మరలా వాళ్ళు డెఫినెట్గా ఇండియా వైపు దృష్టి సారించాలి, ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి. దట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ రియల్ ఎస్టేట్. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా చదువుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి. సో ఇండియాలో కూడా టాలెంట్ ఉండిపోతుంది. మన ఐఐటీలో మన టాలెంట్ అంతా ఇక్కడే ఉంటుంది. దట్ విల్ హెల్ప్ ఫర్ గ్రోత్ ఆఫ్ ఇండియా. దీంట్లో రెండో ప్రశ్న కూడా ఉంది, అమరావతి. మరి ఆ ప్రభావం ఎంత ఉంది? డెఫినెట్గా ఉంటుంది. హోమ్ స్టేట్ అనేది ఎవరి హోమ్ స్టేట్ వాళ్ళు. డెఫినెట్గా అక్కడ ఇప్పుడు ఇదివరకు లేని నమ్మకం ఇప్పుడు వచ్చింది అందరికి. కొత్తగా ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అంటే ఊహించని అంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. అండ్ మీరు ఇంకోటి చూస్తే 2 ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయి, విరోధభావం అనేది లేదు. ఇప్పుడు మనకి ప్రభుత్వం ఎప్పుడు అమరావతికి ఎక్స్ప్రెస్ వే కావాలి, 4th సిటీ నుంచి ఎక్స్ప్రెస్ వే కావాలి, విజయవాడ రోడ్ ఎక్స్పాండ్ చేయాలి, మచిలీపట్నం పోర్ట్ని వాడుకోవాలి,
మనం వీఆర్ ఆల్ ఇండియన్స్. Yes, sir. ఆ స్టేట్లో మంచి ఫెసిలిటీ ఉంటే ఈ స్టేట్ వాడుకోవచ్చు, ఈ స్టేట్లో మంచి ఫెసిలిటీ ఉంటే ఆ స్టేట్ వాడుకోవచ్చు. వీఆర్ లైక్ ఎ ఫ్యామిలీ. బ్రదర్హుడ్ ఉండాలి. ఆ బ్రదర్హుడ్ ఉంటుంటే అందరికి ఉపయోగం. సో ఈ 2 స్టేట్లు కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి ఇట్ విల్ బి గుడ్ ఫర్ ది ఫ్యూచర్. 30 సంవత్సరాల క్రితం ఒక చిన్న మొక్క నాటారు, ఇప్పుడు పెద్ద మహావృక్షం అయింది. ఆ వృక్షం కింద ఎంతమంది ఉన్నారు, ఇంత సక్సెస్కి సపోర్ట్ ప్రతి ఒక్కరు ఉన్నారు. ఒక ప్రెసిడెంట్గా మీరు ఏం చెప్తారు వీళ్ళందరికీ? విజన్. మనకి ఎప్పుడు ఆ విషన్ అనేది కనుక ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని అధిగమిస్తే, దీనికి ఒక స్టోరీ ఉంది. ఇది కట్టినప్పుడు హైదరాబాద్కి ఇది ఎందుకు ఇట్లాంటి ఫెసిలిటీ ఎందుకు, ఇది సొంత లాభం కోసం కట్టిస్తున్నారు, ఆ కంపెనీకి బెనిఫిట్ చేస్తున్నారు అనుకున్నారు. నేను ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ IGBC, అంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్కి యాన్యువల్ కాంగ్రెస్ జరుగుతుంది. ఇటువంటి ఫెసిలిటీ లేక కాన్సిక్యూటివ్గా 3 years హైదరాబాద్లోనే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ పెట్టారు. తర్వాత ఇప్పుడు ముంబైలో జియో కన్వెన్షన్ సెంటర్ అనేది వచ్చింది. అట్లా ఏదైనా మనకి ఒక విషన్తో క్రియేట్ చేయగలిగినప్పుడు, ఆ నమ్మకంతో ముందుకెళ్ళగలిగినప్పుడు ఆ రిజల్ట్స్ ఎనార్మస్గా ఉంటాయి. మీకు సౌత్లో ఇలాంటి ఫెసిలిటీ ఎక్కడ లేదు. ఒక కన్వెన్షన్ సెంటర్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ఇవాళ అన్ని హైదరాబాద్కి వస్తుంది అంటే ఈ ఫెసిలిటీ వాళ్ళు. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ ద ఇండియా హైదరాబాద్. ఫ్యూచర్లో చెప్పలేదు. హైదరాబాద్ సార్. ఈ క్లైమేట్, నో క్లైమేటు, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఎడ్యుకేషన్, హెల్త్, ఇట్లా సో మెనీ పెద్ద హబ్ అయిపోతుంది అనుకుంటా. అండ్ కల్చర్. మీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ స్టేట్ అయినా ఇక్కడికి వచ్చి రిటైర్ అయినా ఇక్కడ సెటిల్ అవుతారు. దే విల్ నాట్ గో దేర్ హోమ్ స్టేట్ బికాస్ వాళ్ళకి కంఫర్ట్ ఉండబట్టే ఉంటున్నారు. సో ఇవన్నీ ప్లస్ పాయింట్స్. మీరు ఇందులో సక్సెస్ అంటే మీ పిల్లల్ని కూడా ఇదే ఫీల్డ్లో ఉంచారా? బేసిక్గా డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతారు, యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతున్నట్టు అంటే నేను చెప్పినట్టు రియల్ ఎస్టేట్ చాలా కాంప్లెక్స్ బిజినెస్ అంట కదా. మాకే డౌట్ వస్తుంది, అంటే మా పిల్లలు దీంట్లో రాణించగలరా, సర్వైవ్ అవుతారా, చేయగలుగుతారా అని. చాలా కాంప్లెక్స్, అంటే మనం చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి దీంట్లో. సారీ, డోంట్ నథింగ్. ఎందుకంటే కామన్గా ఉంటుంది. ఎందుకంటే మీరు సక్సెస్ అయిన తర్వాత ఏంటంటే ఎవరైనా సరే అదే ఫీల్డ్లో ఉంటారు, మనకు వాళ్ళకి ఇస్తాం, ఒక రూట్ ఇస్తాం, ఆ రూట్ వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోవాలి. సో మీరు ఇంత సాఫ్ట్గా ఉండేవాళ్ళు ఇంత సక్సెస్ అంటే అంత ఈజీ కాదు. అంటే ఎన్నో ఒడిదుడుకులు ఉండాలి, అంత పేషెన్సీ ఉంది కాబట్టి ఈరోజు మీరు ఈ స్టేజ్లో ఉండగలిగారు, పబ్లిక్తో మాట్లాడగలుగుతున్నారు. అంటే మ్యారెట్ కో ప్రెసిడెంట్ అంటే ఏదో గొప్ప క్వాలిఫికేషన్ గొప్పగా సార్. ఇక్కడ మా మెంబర్లు అందరూ నువ్వు ఉంటే బాగుంటుందని వాడు. నేను ఈ ఇంటర్వ్యూలో మిమ్మల్ని 4 times అడిగాను ప్రెసిడెంట్. ఎందుకు అడిగానంటే నేను 1 hour నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నేను కింద మన స్టేజ్ ఎక్కముందు నుంచి మీరు ఆ పని అప్పు చేయటం వేరు, అది చేయించండి అని, ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి రావటం వేరు. అది అయిందా లేదా చూసుకునే దగ్గర ఉండి, అంటే బేసిక్గా ఏం చెప్తాం, నువ్వు ఉన్నావు కదా చేసి చూపించు అని వెళ్ళిపోతాం. అది జరిగితే తర్వాత మీరు చూస్తే అని తిట్టడం వల్ల అంటే జరిగింది. ఇది అలా కాదు, ఒక మనిషికి చెప్తాం పాటు దగ్గరుండి ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాను. అందుకు నేను అడిగాను, ఒక బాధ్యతగా ఎంత బాధ్యతగా ఉండగలుగుతున్నారని చెప్పి. అది మాకు ఈ అసోసియేషన్లో ఇన్ని రోజులు ఉండటం వల్ల వచ్చిన నాలెడ్జ్ గెయిన్. మా ముందాళ్ళు అట్లాగే చేస్తారు, మేము అట్లాగే చేస్తాం, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి. ఒకరోజు స్పెషల్గా మీరు మా స్టూడియోకి వస్తే చాలా విషయాలు చర్చించాలి. వాస్తవాలకి చాలా దగ్గరగా మాట్లాడుతున్నారు, ప్రజలకు కూడా చాలా అవసరం ఈ టైంలో, వాళ్ళకి ఒక భరోసా మనం కల్పించాలి. ప్రజలకి కొనుగోలుదారులకి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వాలి, మాట్లాడదాం. తప్పకుండా మీరు సమయం కేటాయిస్తే ఒక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ వద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.